చూడొచ్చు, కామెంట్ చేయొచ్చు. మీ అలవాట్లు మీకు మంచి గుర్తింపుని తీసుకొస్తాయి తెలుసా. యు ఆర్ ఐడెంటిఫైడ్ బై యువర్ హ్యాబిట్స్. ఇట్స్ ట్రూ. ఇప్పుడు ఒక స్కూల్లో బాగా ఆటలాడుకునే కుర్రాడు అనుకోండి, మేబీ హీ ఈజ్ ఎ ఫుట్బాలర్ ఆర్ హ్యాండ్ బాల్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. అతనికి ఒక విద్యార్థిగా ఎంత బాగా చదువుతున్నాడు అనే దానికన్నా అంటే విద్యార్థిగా చదవడం అతని రొటీన్. హీఈస్ ఏ గ్రేట్ ఫుట్బాలర్ ఆర్ హీఈస్ ఏ గ్రేట్ క్రికెటర్ ఆర్ హీఈస్ ఏ గ్రేట్ బ్యాట్స్మెన్, ఇట్లా గుర్తింపు వస్తూ ఉంటుంది చూసారు. అది కేవలం ఆట ఆడడం వల్ల వచ్చింది కాదు. ఆట ఆడడం అతని రొటీన్ డైలీలో ఒక అలవాటు అయిపోయింది, ఒక హ్యాబిట్గా మారుతుంది. అట్లాగే ఇఫ్ యు ఆర్ ఏ గుడ్ స్పీకర్ అనుకోండి, అబ్బా ఆయన ఎంత బాగా మాట్లాడతారు అంట. యువర్ ఐడెంటిటీ ఈజ్ బై యువర్ హ్యాబిట్. ఇది ఐఎమ్ టెల్లింగ్ అబౌట్ వన్ యాంగిల్. అదర్ యాంగిల్ కూడా, ఇఫ్ యు ఆర్ ఏ డ్రింకర్ అనుకోండి, అబ్బా ఆయన ఎంత తాగుతాడో అంటారు, అది కూడా. ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ ఏ బ్యాడ్ హ్యాబిట్, యు ఆర్ బీయింగ్ ఐడెంటిఫైడ్ విత్ దట్ హ్యాబిట్. అంటే మీరు ఒక పని చేస్తున్నందు, ఒక పని హ్యాబిట్ ఈజ్ నథింగ్ బట్ డూయింగ్ ది సేమ్ థింగ్ రిపీటెడ్లీ, అంతే కదా. ఒక పనిని పదే 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 చేయడం ఒక హ్యాబిట్. ఆ హ్యాబిట్ మీకు ఆ విధంగా గుర్తుపిస్తుంది. రాజేంద్ర ప్రసాద్ని, వంగా రాజేంద్ర ప్రసాద్ని స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్లో, ఇప్పుడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో, ఐ థింక్ హీఈస్ డైరెక్టర్ ఫర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ సంగారెడ్డి. హీఈస్ మై కొలీగ్. మేము ఇద్దరం కలిసి ఆంధ్రపత్రికలో పనిచేసాం. ఇట్ ది స్టార్టింగ్ ఆఫ్ అవర్ కెరీర్స్. హీ వాజ్ ఎ జర్నలిస్ట్. ఆయన మనీ పర్సన్ మంచి పుస్తకం రాశాడు, చాలా బాగుంది. ఐ థింక్ అది 7-8 times 10 times పబ్లిష్ అయింది. స్టిల్ ఇట్ ఈస్ ఆన్. హీఈస్ అప్గ్రేడింగ్ ఇట్ వెన్ ఎవర్ ఇట్ ఈస్ గోయింగ్ ఫర్ పబ్లికేషన్ అగైన్. ఆయన చెప్పాడు, నేను నా ఫస్ట్ పుస్తకం రాసినప్పుడు అతను నాకు చెప్పింది ఏంటంటే, అవధాని ది బుక్ ఈజ్ యువర్ ఐడెంటిటీ కార్డ్ అన్నాడు. నాకు అప్పుడు అతను చెప్పింది అర్థం కాలేదు, కానీ తర్వాత అర్థమైంది. తర్వాత నన్ను ఎవరైనా ఇచ్చేస్తే, యాజ్ ఎ జర్నలిస్ట్, ఎస్ ఐ am a జర్నలిస్ట్ బై ప్రొఫెషన్ ఫర్ ఆల్మోస్ట్ 3 to 4 decades. కానీ దానికి యాడెడ్గా సరే ఆయన పుస్తకాలు రాస్తాడు, ఆయన సోషలిస్ట్ పుస్తకాలు రాస్తాడు, మల్లన సాగర్ మీద రాశాడు, కాళేశ్వరం మీద రాశాడు అని చెప్తున్నాడు. అంటే దట్ ఈస్ గివింగ్ అన్ ఎడిషనల్ ఐడెంటిటీ ఫర్ మీ, ఒక అలవాటు.